సుందర్ ఏంటి సార్ తాళం వేస్తున్నావు ఏంటి? మీ ఆవిడ లేదా? ఓ అదా తనేదో పని మీద బయటికి వెళ్ళిందండి. పని ఉన్నప్పుడు బయటికి వెళ్ళిపోలే, అస్సలు ఇంట్లో ఉండకూడదు. Attention! Candidates! Attention! Good morning, sir. Good morning. సుందర్ బైసాలేమంటారా? సుందర్ ఇట్రా. సారీ సార్. పెళ్ళి ఎన్ని రోజులు అయింది? 15 రోజులైంది సార్. ఇంకొక 30 సంవత్సరాలు నీ పెళ్ళం నీతోనే ఉంటుంది. నువ్వు పడుకో, తన్ని పడుకోని, ఇక్కడ మాత్రం పడుకో. అందుకు పడుకోలేదు సార్. రే నాకు తెలుసురా, పెళ్ళైన కొత్తల్లో నేను కూడా నీలానే బెండ్ అయ్యాను. ఇప్పటిదాకా స్ట్రైట్ అవ్వలేకపోతున్నాను. మొదటి సంవత్సరం పెళ్ళం బెల్లం, రెండో సంవత్సరం మసాలా ఘాటుగా ఉంటుంది, మూడో సంవత్సరం పెళ్ళం మిరపకాయ, మింగలేవు కొరకలేవు. ఈరోజు మా ఆవిడ చేపల పులుసు చేసింది. టీటీ గారు ఓ మొక్కేసుకోండి. టీటీ గారు అంటే టీటీ గారు చక్కగా తెలుగు టీచర్ అనొచ్చుగా. ఎందుకండి బాబు అంత కోపం? షార్ట్ కట్ అని చెప్పాను. తోక మొక్కేసుకోండి, బాగుంటది. షార్ట్ కట్ వద్దు, తోకముక్క వద్దు, తెలుగు టీచర్ అని పిలవండి చాలు. ఏమిటి సుందర్ సార్ ఏమిటి మీ ఆవిడ ఏం చేసింది? ఉప్మా సార్. అందుకే మరి వంట వచ్చిన అమ్మని చేసుకోవాలి. లేదండి, మా ఆవిడే స్పెషల్గా చేసింది కదా. ఇది నువ్వు చేసిన ఉప్మా కాదండి. ఎన్ని రోజుల నుంచి నీ వంట తింటున్నాను. ఐ కుడ్ సెన్స్ ఇట్. నువ్వే సర్లేవయ్యా, కొత్త పెళ్లి కొడుకు వాళ్ళ ఆవిడని ఇంప్రెస్ చేయడానికి చేసుంటాడు. ఏమిటి ఇప్పుడు చెప్పవే. అది సర్లే కానీ సుందర్, మమ్మల్ని అందరినీ మీ ఇంటికి భోజనానికి ఎప్పుడు పిలుస్తున్నావు? చూస్తే పెళ్ళేమో ఎక్కడో విలేజ్ లో చేసుకున్నాం. పార్టీ కూడా ఇస్తానన్నావుగా. కొద్దిగా టైం చూసుకొని ఇస్తాను. అదే ఎప్పుడు అని. సండే ఫ్యామిలీలు అందరు కలిసి మీ ఇంటికి భోజనానికి వస్తున్నాం. అలా కాదు సార్, కొద్దిగా టైం చూసుకొని మీ చూపిస్తాను. ఆవిడ మాకు చూపించవా? చూపిస్తాను సార్. అబ్బాయి నేను చెప్తున్నాను, సండే ఫిక్స్. చూస్తా నేను కూడా మీ ఆవిడ నాకన్నా అందంగా ఉంటుందో లేదో. సుందరం ఉప్మాలో చేప మొక్క వేసుకుంటావా? సుందర్ని ఇందాక ఫోన్ చేశాను కదా. గ్రీన్ షర్ట్ వేసుకుంది నువ్వేనా? అవునండి. నీ రైట్ కి తిరుగు. రైట్ కొద్దిగా ముందు చూడు. వైఫ్గా యాక్ట్ చేయాలండి మీరు. వైఫ్గా, సిస్టర్గా, లవర్గా ఏదైనా ఇచ్చి పడేస్తా. రియల్ వైఫ్గా యాక్ట్ చేయాలండి మీరు. మనం చేస్తే రియల్గానే ఉంటుందిలే, జీవించేస్తా. నిజ జీవితంలో నా వైఫ్గా మీరు యాక్ట్ చేయాలండి. కెమెరా ముందు కాదు, రియల్ లైఫ్లో. నో నో నో. హలో, నేను యాక్టర్ని. ఇలాంటి పనులు నేను చెయ్యను. అయ్యో రేఖా గారు ప్లీజ్ అండి, No. ప్లీజ్ అండి. No. మీరు ఎంత అడిగితే అంత ఇస్తానండి. ఎంత ఇస్తావు? మీ ఇష్టం అండి. చూడు, మనీ అండ్ ఆల్ నాకు మ్యాటర్ కాదు. యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్. రియల్ లైఫ్లో వైఫ్గా ఛాలెంజింగ్ ఉంటుందా? ఐ లవ్ ఛాలెంజెస్. ఒక 25 కేసు చేస్తా. 25,000 చాలా ఎక్కువ అండి. ఓకే, ఇంకెవరైనా చూసుకోండి. ఓకే బాయ్. రేఖా గారు ఒక్క నిమిషం. ఏంటి? $5,000 అడ్వాన్స్ అండి. ఈ అడ్వాన్స్లన్నీ ఇప్పుడు ఎందుకులేండి? సండే వచ్చేయండి, ఉంటానండి. హలో, ఒక డౌట్. నన్ను మీ వైఫ్ లాగా యాక్ట్ చేయమంటున్నావు. ఓకే, మీ ఆవిడకి ఏమైంది? హలో మిస్టర్, ఇన్ని లఫ్డా గిఫ్డా ఉంటే ముందే చెప్తాను, నేను చెయ్య. అడ్వాన్స్ పైసలు కూడా వాపస్ ఇయ్యను. అయ్యో అలా ఏం లేదండి, ఏం లేదు. మరి ఏమైందో చెప్పు. ఒక్క నిమిషం.
చెప్పు. బ్యాగ్ పట్టుకో, పాట పాడొస్తాను. కూర్చో. బాగున్నావా బాబు? ఎక్కడని మీ అమ్మాయి పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా అవ్వలేదు, లేచిపోయింది. బాబు మా అమ్మాయి అలాంటిది కాదు. ఆహా లేదండి, అలాంటిదే అండి. పెళ్ళైన తర్వాత ఒక్కరోజు వండలేదండి. ఒక్కరోజు వండిందండి. ఇంత పెద్ద బాక్సు బా అనుకున్నాను నేను. సుందరు, ఇవాళ ఏంటి విశేషాలు? మీరే చెప్పండి. ఓహో, పులిహోరా, టైగర్ రైస్, పప్పు, మామిడికాయ పప్పు, శ్రీవారికి ప్రేమలేఖ. ఐ వాంట్ టు రీడ్ ఇట్ యార్. హే సుందరం, ఆగవయ్యా, యాదవ సిగ్గు నువ్వును. సుందర్, నేను చాలా ఆలోచించాను. నాకు నీతో జీవితం గడపడం కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు మా అమ్మ నాన్నలకి చెప్పి ఒప్పించే ఓపిక నాకు లేదు. నేను ప్రేమించిన అతనితో వెళ్ళిపోతున్నాను. ఇక నుంచి నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది. నా గురించి వెతక్కు. యూ క్యారీ ఆన్ విత్ యువర్ లైఫ్. నువ్వు ఇచ్చిన మొబైల్ టేబుల్ మీద వదిలేస్తున్నా. ఇంటి తాళం షూరాక్లో పెడుతున్నా. ఆల్ ది బెస్ట్. బాయ్. మీనాక్షి. సుందరం, ఒక్కసారి చూపించవయ్యా, నాకు కూడా థ్రిల్లింగ్ గా ఉంటది. ఏంటయ్యా పూతరేకి తిన్నట్టు తినేసావు? మీనాక్షి, 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 ఏం చూస్తున్నారండి? ఇక్కడ కక్క లేక మింగలేక చస్తున్నాను. ఆ ఎదురింటోడండి తలుపు తీస్తే చాలు మీ ఆవిడేదంటాడు. ఆ ఎదవకి ఆడి మీద కన్నా నా ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఏం తాళం వేస్తున్నావు అంటే? ఏ సార్, మీ ఆవిడ లేదా? ఓ, మా కిందేంటి ఆవిడ మెట్లు దిగితే చాలు. సుందర్, ఆ, ఎలా ఉంది నీ మ్యారీడ్ లైఫ్? కొత్త కదండి, ఏదో అలా. మా ఇంటికి రావచ్చు కదా. అదే మీ వైఫ్ని తీసుకొని. సరే అండి. మా అపార్ట్మెంట్ సెక్రటరీ గాడు. హాయ్ సుందర్. హాయ్ సార్. సండే అపార్ట్మెంట్ మీటింగ్ ఉంది, నీతో పాటు మీ ఆవిడ కూడా తీసుకురా. అపార్ట్మెంట్ మీటింగ్ మా ఆవిడ ఎందుకండి? తీసుకురావోయ్, అందరికీ పరిచయం అవుతుంది కదా. ఈ అపార్ట్మెంట్లో నా పరువు ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదండి. కొంచెం ఓపిక పట్టు బాబు, అంతా సర్దుకుపోతుంది. సర్దుకుపోతుందా? ఏంటండి సర్దుకుపోయేది? నా జీవితం అంతా సర్దుకుపోవడమే. అర్థమవుతుందా మీకు అసలు? నా స్తోమత్ మించి ఈ సోఫా, ఆ ఫ్రిడ్జ్, అగో అంత పెద్ద మంచం కొన్నానండి. మావే మీరే చెప్పండి, అంత పెద్ద మంచం నేను ఒక్కడిని ఏం చేసుకోవాలండి? అయినా ఇష్టం లేకపోతే చెప్పాలి కదండి. అలా ఎలా వెళ్ళిపోతుందండి? అలా ఎలా వెళ్ళిపోతుంది? ఏంటి అల్లుడు ఏదో అంటున్నాడు? ముందా చెవిటి మిషన్ పెట్టుకోండి, వినపడుతుంది. ఎక్కడండి మీనాక్షి? ఇంట్లో లేదా? మీరు చెప్పలేదా? చెప్తాను, కొంచెం టైం చూసుకొని చెప్తామని. టైం చూసుకుని చెప్పడం ఏంటి? ఏం జరుగుతుంది? మీ అమ్మాయి లేచిపోయిందండి. లేచిపోయిందా? చెప్పరా? మీ ఆవిడరా? మా ఆవిడే. చెప్పరా? మీ ఆవిడ కనిపించిందిరా. ఎక్కడ్రా? 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 ఎక్కడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం ఏంట్రా? ఆపచ్చు కదా. ఆపేరా. స్టాప్ స్టాప్. మీనాక్షి, 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 నేను అభిని. బాగున్నారా? బాగోవడమా? అలా ఎలా వెళ్ళిపోతావు మీనాక్షి? వాడిని కోసం వెతికి వెతికి పిచ్చోడై తిరుగుతున్నాడు, నానా సంకల్ లాగుతున్నాడు. వెళ్ళిపోతావా? అంతా నీ ఇష్టమేనా? హలో బాస్, ఎవరు నువ్వు? నువ్వు ఎవడ్రా పుస్కి మధ్యలో? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మధ్యలోకి రాకు, మూసుకుని కూర్చో.